మాధవ కోసం వచ్చిన గాయత్రిని తిడుతున్న తాయారుకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి చూపిస్తానని వార్నింగ్ ఇచ్చిన మహాలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు మాధవ కోసం వచ్చిన గాయత్రిని తాయారు తిట్టడమేంటి? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి చూపిస్తానని మహాలక్ష్మి వార్నింగ్ ఇవ్వడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మికి ఇంటర్వ్యూ ఉందని చెప్పి చక్రి చెప్పాడు కదా. మహాలక్ష్మి ఆ ఇంటర్వ్యూ మీద చాలా ఆశలైతే పెంచుకుంటుంది. చక్రి అబద్ధమే చెప్పొచ్చు, కానీ మహాలక్ష్మికి మాత్రం అది ఫస్ట్ ఇంటర్వ్యూ కావడం, తనకు ఈ ఇంటర్వ్యూతో ఖచ్చితంగా జాబ్ వస్తుందని ఎన్నో హోప్స్ పెట్టుకుంటుంది మహాలక్ష్మి. ఇంకా మహాలక్ష్మి నైట్ ఇస్తే వద్దని చెప్పింది కదా. సో నైట్ డ్రెస్ తెచ్చి అది మహాలక్ష్మికి ఇచ్చి తనని హ్యాపీగా ఉంచుతామని ప్రయత్నించిన చక్రికి నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే ఆ నైట్ డ్రెస్ నేరుగా మహాలక్ష్మికి ఇవ్వకుండా ఒక చోట పెట్టడంతో నారాయణ కాస్త అది తీసుకుని వేసుకుని చాలా థ్యాంక్స్ రా అబ్బాయి, నా గురించి నువ్వైనా ఆలోచించావు, ఏం సంతోషం ఉంది నాకు. 4 కొడుకులున్నారు, ఒక్కలు కూడా ఆలోచించలేదు. చక్రియే నా అసలైన కొడుకు, నా పేరు నిలబెట్టాడు. పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకురావడంతో పాటు ఈ తండ్రికి ఎంతో ప్రేమగా నైట్ డ్రెస్ కొనిపెట్టాడంటూ ఎంతో సంతోషంగా అయితే చెప్తాడు. అది చూసి మహాలక్ష్మి ఇంకా అందరూ కూడా తెగ నవ్వుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాలని చాలా హడావిడిగా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి టెన్షన్ పడుతూనే చక్రితో పాటు బయలుదేరుతుంది. ఇంకా మహాలక్ష్మి కోసమని చెప్పి చక్రి నైటీ తీసుకొచ్చాడు కదా, ఆ నైటీని ఏం చేయాలో అర్థం కాని చక్రి ఎప్పుడు కూడా తనకి ఏమీ ఇవ్వలేదని, ఈ నైటీ గాయత్రికి ఇస్తే అన్నయ్య ఇచ్చాడని చెప్తే మరింత సంతోషపడుతుంది గాయత్రి అన్న ఉద్దేశంతో అక్కడ చక్రి చెప్పేది అబద్ధమే అయినా గాయత్రి మాత్రం తెగ సంతోషపడుతూ అక్కడి నుంచి ఆ నైటీ పట్టుకుని పరుగున వెళ్ళిపోతుంది. ఎందుకన్నయ్య ఎలా చెప్పావు అని అడిగిన కన్నాకైతే అన్నయ్య ఎప్పుడూ కూడా గాయత్రికి ఏమీ ఇవ్వలేదు, ఎలాగా ఈ నైటీ తీసుకొచ్చింది మీ వదినకి, మీ వదిన తీసుకోలేదు, వేసుకునే అలవాట్లేదంట. గాయత్రికి అయితే అలవాటు ఉంటుంది కాబట్టి అన్నయ్య తీసుకొచ్చాడంటే సంతోషపడిపోతుంది. చూసావా చిన్న పిల్లల ఎలా గెంతులు వేసుకుంటూ వెళ్ళిపోయిందో. అవునన్నయ్య, ఎప్పుడు కూడా తను అన్నయ్య గురించి వస్తూ ఉంటుంది. అన్నయ్య ఎప్పుడు కూడా ఏమీ ఇచ్చింది లేదు, వీళ్ళిద్దరికీ పెళ్ళి అవితే బాగున్నో అని చెప్పి ఇద్దరు మాట్లాడుకోవడం కాస్త మహాలక్ష్మి వింటుంది. వినేసరికి అవును, పెద్దికి కూడా గాయత్రితో పెళ్ళైతే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా ఇదే విషయం ఇంటర్వ్యూకి వెళ్ళిన మహాలక్ష్మి జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ఎందుకంటే పెద్దిని జ్ఞాపకం తెచ్చుకుంటే తనలో ఉన్న టెన్షన్ మర్చిపోతుందని, ఇంట్లో జరిగిన ఒక కామెడీ సీన్ని గుర్తు తెచ్చుకుంటే తనకు టెన్షన్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఎప్పుడైతే చక్రి పక్కకు వెళ్ళి తన ఫ్రెండ్కి కాల్ చేశాడో అదే సమయంలో ఇది జ్ఞాపకం తెచ్చుకుంటుంది. చక్రి ముందుకొచ్చేసరికి మహాలక్ష్మి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పటి వరకు చాలా టెన్షన్ పడ్డారు, ఇప్పుడేంటి అంత ఈజీ అంటే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అని చెప్పి చక్రి అడిగితే మహాలక్ష్మి అయితే ఇంట్లో నైటీ విషయం జరిగింది కదా, సో అది జ్ఞాపకం తెచ్చుకున్నాను, అది జ్ఞాపకం తెచ్చుకోవడంతో మనసుకు చాలా ఉల్లాసం అనిపించింది. ఏంటో పెద్దికి నేను రోజు రోజుకి చాలా దగ్గర అయిపోతున్నాను, పెద్ది నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ అయిపోయాడు. మహాలక్ష్మి అనేసరికి ఆల్రెడీ తన ఫ్రెండ్కి కాల్ చేస్తే తన ఫ్రెండ్ ఇంటర్వ్యూ లేదు, మా నాన్న వచ్చేసాడు అని చెప్పాడు కదా. మహాలక్ష్మి గారు ఇప్పుడే మా అన్నయ్య ఎవరైతే నెంబర్ ఇచ్చారో వాళ్ళు ఫోన్ చేశారు, ఈరోజు ఎవరో బాస్ రావాల్సిందుంటే రాలేదంట, అందుకని ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయ్యాయంట మహాలక్ష్మి గారు, ఏమీ అనుకోకండి అని చెప్పనేసరికి అయ్యో అలా జరగడం ఏంటి, పాపం పెద్ద రికమెండేషన్ చేశారు, పాపం పెద్ది చాలా బాధపడతారు, నేను ఇప్పుడు ఇంటర్వ్యూ లేకుండా ఇంటికి వెళ్తే పెద్ది ఎంత ఫీల్ అవుతారో ఏంటో, సరే పదండి ఇంటికి బయలుదేరదామని మహాలక్ష్మి కాస్త బయలుదేరిపోతుంది. బయలుదేరిపోయి చాలా డల్గానే వస్తుంది. వచ్చేసరికి అప్పుడే
మాధవ్ అయితే తన పని కోసమని బయలుదేరుతూ ఉన్న సమయంలో ఇదేంటి వీళ్ళు ఇప్పుడే వచ్చేసారు, ఇంటర్వ్యూకి వెళ్ళింది ఇప్పుడే కదా, ఇంకా రావడానికి టైం పడుతుంది అనుకున్నాను, అప్పుడే వచ్చేసారేంటి అనుకుంటూ ఏమ్మా అని చెప్పి మహాలక్ష్మిని అడిగేసరికి సారీ పెద్ది, నువ్వు ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ కోసమని నువ్వు రికమెండేషన్ చేశావు, కానీ వాళ్ళకెవరో సార్ రాలేదని ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది పెద్ది, నువ్వు ఫీల్ అవ్వకు పెద్ది, మరొకసారి ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తాను, ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తాను, నువ్వు రికమెండేషన్ చేశాక నేను జాబ్ ఎందుకు సంపాదించను, నువ్వు నీ పనులన్నీ మానుకుని నా కోసం వాళ్ళకి రిఫరెన్స్ చేశావు, అలాంటి తప్పుడు నేను ఎందుకు ఉంటాను, ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తాను పెద్ది అంటూ చెప్పేసేసరికి అమ్మ మహాలక్ష్మి నీకొక విషయం చెప్పాలి అని మహాలక్ష్మిని కాస్త ఒక చోటకు తీసుకెళ్తాడు ఇంకా మాధవ్ అయితే. ఎక్కడికి పెద్ది అని చెప్పాను కానీ రామ్మ నేను చెప్తాను కదా అని చెప్పి ఇంకా మహాలక్ష్మిని కాస్త తను ఎక్కడైతే తాపీ పని చేస్తాడో అక్కడికి తీసుకెళ్తాడు. ఏంటి పెద్ది ఇక్కడికి తీసుకొచ్చావు, అయినా నువ్వు పెద్ద ఆర్కిటెక్ట్ కదా, మరి ఎక్కడికి రావాల్సిన అవసరం ఏముంది పెద్ది, ఇక్కడ చూసుకునేదంతా వర్కర్లే కదా అని చెప్పాను. కానీ అమ్మ మహాలక్ష్మి నీకు నేను అబద్ధం చెప్పలేను, నీ ముందు నేను అబద్ధం చెప్పడం నా వల్ల కాదు, నిన్ను మోసం చేయడం నా వల్ల కాదు, అందుకే చక్రి నా విషయంలో నీకు చెప్పిందంతా అబద్ధమే, నేను పెద్ద ఆర్కిటెక్ట్ అని చెప్పింది అంతా అబద్ధం, నేను ఆ ఆర్కిటెక్ట్లు డిజైన్ గీసిస్తే దాన్ని నేను తాపి పని చేసి బిల్డింగ్ కట్టిస్తాను, అంతే తప్ప నేను ఆర్కిటెక్ట్ని కాదు అనగానే అంటే చక్రి మీ గురించి చెప్పిందంతా అని చెప్పనేసరికి అంతా అబద్ధమే అని చెప్పనేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏం ఏం మాట్లాడుతున్నావు పెద్ది అనగానే చూడమ్మా మహాలక్ష్మి, నీకు అబద్ధం చెప్పాలంటే నా ప్రాణం పోయినంత పని అవుతుంది, నువ్వు ఎంతో అమాయకురాలివి, చదువుకున్నావు, కానీ నీకు నీ అమాయకత్వం అంటే నాకు చాలా నచ్చింది, నువ్వు పెద్ది అంటూ మాతో కలిసిపోవడం ఇంకా నచ్చింది, కానీ నీకు నేను అబద్ధం చెప్పలేను, అందుకోసమని నేను నీకు ఇంటర్వ్యూ చూశాను అని చెప్పిందంతా అబద్ధం, ఆ ఇంటర్వ్యూ గురించి దేని గురించి నాకు అసలు ఏమీ తెలీదు, నీ గురించి నేను చాలా గొప్పగా అనుకున్నాను, దయచేసి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పి ఇంకా మహాలక్ష్మికి కాస్త ఎప్పుడైతే చెప్తాడో మహాలక్ష్మి అక్కడి నుంచి అలాగా ఒక దిగ్భ్రాంతిలో బయటికి వచ్చేసరికి అమ్మ మహాలక్ష్మి అని పిలుస్తున్నా కానీ పలక్కుండానే వచ్చేసరికి మహాలక్ష్మికి బాధ కలిగినట్టుంది, అందుకే ఇంటికి వెళ్తుంది అనుకుంటా అని చెప్పి నేరుగా ఒక గుడి దగ్గరికి వెళ్ళిపోయి అసలు నా జీవితం ఎటుపోతుంది, అబద్ధాలు చెప్పేవాడిని చూసి నేను మోసపోతున్నానా అని ఆలోచిస్తూ ఉండగా ఇంకక్కడ ఒక బైక్ మెకానిక్ డెలివరీ తీసుకోవడం కోసం ఒక చోటకు వస్తాడు. కేశవ అని చెప్పనేసరికి కేశవ వంక అలా చూస్తుంది. సార్ బైక్ రిపేర్ అయిపోయింది, ఇదిగోండి సార్ అమౌంట్ అని చెప్పి ఇంకా అమౌంట్ ఇవ్వండి సార్ అని చెప్పి కేశవ అడుగుతూ ఉండగా ఇంకా కేశవ షర్ట్ నిండా ఆయిల్ మరకలు ఇంకా రిపేరు ఇదంతా కూడా అయిన తర్వాత కేశవ వెళ్ళిపోయేసరికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరు అనగానే బైక్ రిపేర్ చేసే అతను కేశవ నీకు తెలుసమ్మా అని చెప్పాను కానీ తెలుసండి అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్పి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది. ఇంకా ఇదంతా కూడా గుర్తు చేసుకుని ఒక గొడులో కూర్చుని బాధపడుతూ ఉంటుంది కదా, అప్పుడే చక్రికి ఇదంతా చెప్పేశానని మాధవ చెప్పేసరికి ఎందుకు చెప్పావన్నయ్య, తొందరపడ్డావన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి కోసం మొత్తం వెతకడం మొదలు పెడతాడు చక్రి. ఎంత వెతికితే మాత్రం మహాలక్ష్మి దొరుకుతుంది. ఇంకా వెతికి గుడి దగ్గర చూసేసరికి గుడి దగ్గర ఎవరో బయటకు వస్తూ ఉండగా ఫోటోని చూపించగానే గుడిలో ఈ అమ్మాయి కూర్చుని ఉంది, చాలా బాధపడుతున్నట్టే ఉంది బాబు అని చెప్పి ఎవరో పెద్ద ఆవిడ చెప్తుంది. గబగబా మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మిని ఫేస్ చేసేసరికి చాలా కోపంగా చూస్తుంది మహాలక్ష్మి. ఇంకా చాలా కోపంగా చూసేసరికి ఎందుకు నన్ను మోసం చేశారండి, మీరు మోసం చేయడానికి నాకంటే అమాయకురాలు దొరకలేదా,
ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎంత మోసం చేశారు అనగానే, నేను మిమ్మల్ని మోసం చేయాలని కాదండి, నేను ఆ సమయంలో మీ ముందు తక్కువ కాకూడదు అంటే లో క్లాస్ వాళ్ళతో మీరు మాట్లాడడం అంతగా ఇష్టపడరేమో అన్న ఒకే ఒక్క కారణం చేత నేను అలా అబద్ధాలు చెప్పానే తప్ప వేరే ఉద్దేశం కాదండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ మహాలక్ష్మిని ప్రతిమాలుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి అంతేలే, ఒక తల్లి అండలో పెరుగుంటే అబద్ధం చెప్పడం చెయ్యకపోవడం అది మీకు తెలుస్తుంది, అయినా తల్లి ఆడదిక్కు లేని సంసారం ఇలానే ఉంటుంది, అబద్ధాలకు ఎదుటి ఆడ మనిషి అంటే ఎదుటి ఆడపిల్ల మనసుని గాయపరిస్తే ఎంత బాధపడుతుందో మీకేం తెలుసు అంటూ మహాలక్ష్మి ఏడుస్తూ ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి ఇక్కడ తాయారికి ఇది నైటీ వేసుకుని మాధవ్కు చూపించడానికి వచ్చింది కదా, వచ్చేసరికి అదే నైటీతో ఇంటికి వస్తుంది. ఎక్కడికే వెళ్ళావు, పైగా నైటీతో బయటికి వెళ్ళావేటే, ఈ నైటీ ఎక్కడిది, ఇది కొత్త నైటీలా ఉంది, నేను ఈ కొన్నది కాదు కదా, అయినా నీకు ఈ కలర్ నైటీ నేను కొనలేదు కదా, ఎక్కడిది అని చెప్పి తాయారు కాస్త మా గాయత్రిని నిలదీస్తుంది. నేనే కొనుక్కున్నాను అని చెప్పాను కానీ, ఏంటి నువ్వు కొనుక్కున్నావా, నిజం చెప్పవే, నీకు నైటీ కొనుక్కొని అన్ని డబ్బులు ఎక్కడివి, ఎక్కడ ఏంటి, నాకు డబ్బులు నువ్వు ఇవ్వట్లేదా, నేనే కొనుక్కున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఆ నైటీని తీసి ఆ ఏ కవర్లో అయితే చక్కెర ఇచ్చాడో అదే కవర్లో పెట్టేస్తుంది. పెట్టేసి అక్కడ తగిలించేసరికి కవర్ మీద పేరుంటుంది. పేరుండడంతో ఇది కొనుక్కుందో ఎవడైనా కొనిచ్చాడో తేలుస్తాను అని ఆ కవరు పేరున్న షాప్ దగ్గరికి వెళ్ళి ఆ నైటీ ఫోటో చూపించి, ఈ నైటీ అమ్మింది నువ్వేనా అని చెప్పి అడుగుతుంది అక్కడ ఉన్న ఆడమనిషిని. చక్రియ కొన్నాడు కానీ చక్రియ అన్న పేరు తనకు తెలియదు కదా. అవును, మా దగ్గర అమ్మాము, కాస్ట్లీ నైటీ కావాలి అని చెప్పారు, తన భార్యకు అని చెప్పారు అని చెప్పనేసరికి తన భార్యకు అన్నాడా, కాస్ట్లీ నైటీయా అని చెప్పనేసరికి అవును మేడం, ఏంటి మేడం అని చెప్పనేసరికి ఇది ఖచ్చితంగా మాధవ్ గాడే కొనుంటాడు, లేదంటే ఇది నైటీ ఎందుకు వేసుకుంటుంది, అంత సంతోషంగా ఎందుకుంటుంది, మాధవ్ గాడు కొనివ్వడం వల్ల ఇది ఇంత సంబరపడిపోతుంది, ఆ మాధవ్ గాడిని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా అది నైటీ మడత పెట్టి అక్కడ పెట్టేసి మళ్ళీ మాధవ్ దగ్గరికి వెళ్తుంది. మాధవ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంట్లో అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటారు. ఎందుకంటే మహాలక్ష్మికి చక్రి చెప్పిని అన్ని అబద్ధాలు అన్న విషయం తెలిసిపోయింది కదా. సో మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి అప్పుడే ఇంటికి వస్తుంది తనైతే. ఇంటికి వచ్చేసరికి ఏంటి అందరూ డల్గా కూర్చున్నారు, ఏం జరిగింది, ఏమైంది మహాలక్ష్మి అని చెప్పి మాట్లాడుతుండగా ఎవడ్రా లోపల అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది తాయారు. వేస్తూ ఉండేసరికి అందరూ కూడా బయటకు వస్తారు. అమ్మో మా అమ్మ అనగానే, నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలిసే, ముందు గుమ్మం నుంచి వస్తే నేను ఎక్కడ నిన్ను చూస్తానేమోనని అన్న భయంతో వెనక గుమ్మం నుంచి లోపలికి వెళ్ళావా, నువ్వు గనక బయటికి రాకపోయావనుకో నీ కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను అంటూ తాయారు కాస్త ఇంకా గాయత్రిని తిట్టడంతో గాయత్రి కూడా వాళ్ళతో పాటు బయటికి వస్తుంది. వచ్చేసరికి నీకెంత ధైర్యమే, ఈ ఇంటి గడప తొక్కద్దు అని చెప్పాను, వీడు నీ కోసం నైటీ తీసుకొస్తే అది తీసుకుని ఓ తెగ సంబరపడిపోతున్నావు, వాడికి నీకు ఏంటే సంబంధం, వాడెందుకు నీకు నైటీ తీసుకొచ్చాడు, వాడిస్తే నువ్వు ఎందుకు వేసుకున్నావు అనగానే, అమ్మ నాకు బావంటే ఇష్టం, నేను పెళ్ళంటూ చేసుకుంటే బావని మాత్రమే చేసుకుంటాననేసరికి నోరు ముయ్యవే, ఈ ఆస్తి మొత్తం నా చేతిలో పడ్డ తర్వాతే ఏదైనా జరిగేది, ఆయన ఎలాంటి వాళ్ళ ఇంటికి నిన్నెక్కడ పంపిస్తానే, నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు అంటూ ఇంకా రావే అన్ని చేయి పట్టుకుని లాక్కెళ్ళబోయేసరికి, బావా బావా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను బావా, హీరోస్ చెప్తున్నాను బావా, పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రమే చేసుకుంటాను, నేను ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను అంటూ ఇంకా చాలా కోపంగా వెళ్ళబోయేసరికి, అసలు ఏంటి మీ ప్రాబ్లం, పెద్దికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏంటి మీకు అంత బాధ, పెద్ది చాలా మంచివాడు, అందరినీ బాగా అర్థం చేసుకుంటాడు, భార్యని చాలా బాగా చూసుకుంటాడు, అలాంటిది పెద్దికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి మీకొచ్చే కష్టమేంటి, పెద్ది కూడా మీకు మేనల్లుడే కదా,
వరుసకు తనకు బావే అవుతాడు కదా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయొచ్చు కదా అనగాని, ఎవత్తవే నువ్వు నాకు సలహాలు ఇవ్వడానికి? నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావో నాకు తెలీదు. ఈ చక్రిగాడు నీకు ఏం మాయమాటలు చెప్పాడో నాకు తెలీదు. ఈ ఇంటికి ఒక శాపం ఉంది. ఈ ఇంట్లో ఆడవాళ్ళెవరూ కూడా ఇంట్లో నిలబడరు, ఇంట్లోంచి వెళ్ళిపోతారు. నువ్వెందుకు నిలబడ్డావో, నువ్వెలా నిలబడ్డావో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇంకా మాట్లాడేసరికి, అదంతా మీకు అనవసరం. మీరు కేవలం మీ అమ్మాయి గురించి మాత్రమే మాట్లాడండి. మీ అమ్మాయికి ఎన్నో మంచి లక్షణాలున్న పెద్దికి పెళ్లి చేస్తే మీకొచ్చే నష్టం ఏంటి? అసలు మీరు పెద్దికి ఎందుకు పెళ్లి చేయట్లేదు? పెద్దికిచ్చి ఎందుకు పెళ్లి చేయరు అనగాని, వీడికి నేనిచ్చి పెళ్లి చేసేదేటి? దానికి నేను నెల రోజుల్లో వేరే అబ్బాయితో పెళ్లి చేస్తాను అని చేయి పట్టుకుని తీసుకువెళ్ళబోయేసరికి, చూడండి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి నేను చూపిస్తాను. పెద్దికి గాయత్రికి పెళ్లి నేను జరిపిస్తాను అనగాని, అది చూద్దామని చెప్పి ఇద్దరిని తనని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటమ్మా మహాలక్ష్మి, ఎందుకు అలా మాట్లాడావో అనగానే, మాట్లాడడంలో తప్పేముంది పెద్ది? ఇప్పుడు నువ్వు గాయత్రి పెళ్లి చేసుకోవాలి. గాయత్రి నిన్ను ఎంతగానో ఇష్టపడుతుంది, నువ్వు గాయత్రిని ఇష్టపడుతున్నావు. ఎటొచ్చి నచ్చంది మీ అత్తకే కదా. సో మీ అత్త గురించి ఎందుకు ఆలోచిస్తావు పెద్ది? గాయత్రిని ఇంటి నుంచి తీసుకొచ్చేచ్చు కదా. ఇంట్లో చక్కగా అందరినీ కూడా బాగా చూసుకుంటుంది, అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. గాయత్రి ఇంట్లో ఉండడం వల్ల ఎంతో సంతోషపడతారు. వాళ్ళిద్దరికీ నేను పెళ్లి చేస్తాను అని చెప్పి, అమ్మ మహాలక్ష్మి అనగానే, నువ్వు ఉండి పెద్ది, అసలు మీ ఇద్దరు ఇష్టపడుతుంటే అడ్డు వద్దు అని చెప్పడానికి ఈవిడెవరు? తల్లికి ఏ రైట్స్ లేవు. అయినా మీరిద్దరూ ఇష్టపడుతున్నారు, మీ ఇద్దరూ పెళ్లి చేసుకునే హక్కు అధికారం మీకు ఉంది, మీరిద్దరూ మేజర్లు అని చెప్పి ఇంకా చెప్పేసరికి, ఏంటే నువ్వు చేసేది? ఎలా చేస్తానో అది చూస్తాను, ఎలా చేస్తావో అది చూస్తాను అనగానే, చూస్తూ ఉండు, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త తాయారు వార్నింగ్ ఇస్తుంది మహాలక్ష్మి. తాయారైతే తనను తీసుకుని వెళ్ళిపోతుంది. అమ్మ మహాలక్ష్మి, ఎందుకు తొందరపడ్డావు? ఎందుకు మా అత్తతో గొడవలు పెట్టుకున్నావు? అయినా అది ధైర్యం చెయ్యదు. నేను పెళ్లి చేసుకునే ఆలోచన చేయను. మా అత్తకి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోలేను అనగానే, ఏంటి పెద్ది నువ్వును? తను నిన్ను అంతలా ఇష్టపడుతుంటే పెళ్లి చేసుకోను అని అలా ఎలా చెప్తున్నావు? ఇష్టపడే అమ్మాయి కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? తన గురించి నువ్వు ధైర్యం చేయలేవా? ఏం మాట్లాడుతున్నావు పెద్ది అంటూ ఇంకా మహాలక్ష్మి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, మహాలక్ష్మి నేను మోసం చేశానన్న గొడవ మర్చిపోయింది. ఈ గాయత్రి ఇంటికి రావడంతో, మా అత్త ఇంటికి రావడంతో ఒక మంచి పని జరిగింది. మా అత్త ఎప్పుడొచ్చినా ఏదో ఒక గొడవ పెట్టుకునేది. మహాలక్ష్మి మాత్రం జరిగిపోయిన విషయాలు ఏమీ గుర్తు తెచ్చుకోవట్లేదు. అమ్మయ్య, గండం గట్టెక్కింది అని చెప్పి అనుకుంటాడు చక్రి. అయితే మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉండగానే ఇంకా వీళ్ళందరూ కూడా బయటికి పనుల మీద వెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత గాయత్రిని అయితే వాళ్ళమ్మ చిత్తకొట్టుడు కొట్టి, ఇప్పుడే పెళ్లి సంబంధం కుదుర్చుకొస్తాను అంటూ తను వెళ్ళిపోతుంది. తను ఇలా వెనక చేయడంతోనే వెంటనే ఇంకా గాయత్రి పరుగున ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు. మహా అనుకుంటూ వచ్చేసరికి, ఏంటి గాయత్రి ఇలా వచ్చావు అని చెప్పాను. కానీ మా అమ్మ అప్పుడే పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళింది. నాకు ఎవరొకరిని ఇచ్చి పెళ్లి చేసేస్తుంది. నేను మర్చిపోవాల్సిందేనా మా బావని? మా బావకు నాకు పెళ్లి జరగదా? నిన్ను మా బావను పూర్తిగా మర్చిపోవాలా అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి, ఎందుకు నువ్వంతలా బాధపడుతున్నావు అనగానే, మా బావ లేకపోతే నేను బ్రతకలేను. మా బావ అంటే నాకు చాలా ఇష్టం. నేను పుట్టినప్పటి నుంచి మా బావనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఆ విషయం మా అమ్మకు ఎంతలా చెప్తున్నా అర్థం కావట్లేదు. ఎంతసేపు ఆస్తి గొడవలు అంటూ ఇదేం మాట్లాడుతుంది తప్ప నా బాధను, నా ప్రేమను అసలు మా అమ్మ అర్థమే చేసుకోదు అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడేంటి, నువ్వు పెద్దిని పెళ్లి చేసుకోవాలి అంతేనా? పెద్ది నీకు భర్తగా రావాలి అంతేనా అని చెప్పాను. కానీ అవును మహాలక్ష్మి, ప్లీజ్ మహాలక్ష్మి, నువ్వే మా పెళ్లి జరిపించాలి అనగాని, సరే రేపు ఉదయం 10 గంటలకి నువ్వు గుడి దగ్గరికి వచ్చేసే, నేను ఇంట్లో వాళ్ళందరినీ అక్కడికి తీసుకొస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత నీ మెడలో పెద్దితో తాళి కట్టిస్తాను, సరేననగానే, నిజంగానా మహాలక్ష్మి అనగాని, నిజంగానే చెప్తున్నాను కదా, నిజంగా నీకు నేను మాటిస్తున్నాను అంటూ మహాలక్ష్మి కాస్త
గాయత్రికి మాటిస్తుంది. ఇంకా సరే నేను వెళ్తాను, మా అమ్మ మళ్ళీ ఇంటికి వచ్చే టైం అయిందని గాయత్రి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే పెద్ది అని చెప్పాను కానీ ఏంటమ్మా అనగానే అప్పుడే టిఫిన్లు చేయొద్దు పెద్ది, మనం గుడికి వెళ్ళాలి అనేసరికి ఇప్పుడెందుకమ్మా అని చెప్పాను కానీ చిన్న మొక్కుంది పెద్ది, మనం గుడికి వెళ్ళాలి, అందరూ కూడా త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి మహాలక్ష్మి కాస్త వెళ్ళి రెడీ అవుతుంది. రెడీ అయ్యి వచ్చేసరికి అందరు కూడా రెడీ అయ్యేసరికి ఏంటి ఇలా రెడీ అయ్యారు, గుడికి ఇలా వెళ్తారా, వెళ్ళి పంచులు కట్టుకురండి అనేసరికి పంచుల ఎందుకు పంచులు అనగానే పెద్ది వెళ్ళండి పెద్ది అని చెప్పనేసరికి సరే అని అందరూ పంచులు కట్టుకుని వస్తారు. కన్నా నువ్వు చాలా బాగున్నావు తెలుసా అనగానే చాలా థ్యాంక్స్ వదినా అని చెప్పాను కానీ నేను బాగోలేదా, మీరెప్పుడు బాగానే ఉంటారులే, కన్నా మాత్రం బాగానే బాగున్నాడు అని చెప్పేసరికి ఇంకా చక్రి అయితే మొహం మార్చుకుంటాడు. అమ్మ మహాలక్ష్మి ఎందుకు ఇదంతా అనగాని చిన్న మొక్కుంది అని చెప్పాను కదా, పదండి వెళ్దామనేసరికి ఉండొద్దు నా ఆటో తీసుకొస్తాను అంటూ కన్నా వెళ్ళి ఆటోని తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి ఇంకా బయటికి వెళ్ళబోతూ ఉండగా కరెక్ట్గా అప్పుడే నారాయణ కూడా వస్తాడు. వచ్చేసరికి ఏవండి అని చెప్పాను కానీ ఏంటమ్మా కోడలి పిల్ల ఎక్కడికి వెళ్తున్నారు అనగాని మేమంతా గుడికి వెళ్తున్నాము, మీరు కూడా పంచ కట్టుకుని రండి అనేసరికి ఎందుకమ్మా అని చెప్పాను కానీ ఏ మహాలక్ష్మి చెప్తుంది కదా రమ్మని, ఒక్కసారి రాలేవా ఏంటి అని చెప్పాను కానీ రండి మీరు కూడా ఉంటే బాగుంటుంది అనేసరికి సరేనమ్మా నువ్వు నన్ను నోరు తెరిచి అడిగావు, ఖచ్చితంగా వస్తాను అని ఇంకా గబగబా లోపలికి వెళ్ళి పట్టు పంచిని తెల్ల బట్టలు తెల్ల షర్టు వేసుకుని వస్తాడు. ఇప్పుడు బాగున్నానా అనగానే సూపర్గా ఉన్నారు, పెద్ద మనిషి హోదాలో చాలా బాగున్నారు అనేసరికి ఈయన పెద్ద మనిషి ఏళ్ళొస్తే సరిపోయిందా పెద్ద మనిషికి అని చెప్పాను కానీ కన్నా నువ్వు సైలెంట్గా ఉండు, పదండి వెళ్దామని అందరు కూడా గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళేసరికి ఇంకా గుడిలో పూజారి గారు పూజ చేస్తూ ఉండగా వెనక నుంచి వచ్చి మాధవ్ పక్కన నిలబడుతుంది. ఇంకా గాయత్రి అయితే నిలబడేసరికి నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ పైగా ఏంటి అనేసరికి వెనక నుంచి బాస్కం కట్టేస్తుంది మహాలక్ష్మి. అమ్మ మహాలక్ష్మి ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ పెద్ది ఇంకా మీరేం మాట్లాడదు, పంతులు గారు ఈ మంగళసూత్రం పూజలో పెట్టి ఇవ్వండి అనేసరికి సూపర్ మంచి పని చేస్తున్నావు కోడలి పిల్ల అనగానే మహాలక్ష్మి దీనివల్ల చాలా గొడవలు అవుతాయి, మా అత్త ఊరుకోదు మహాలక్ష్మి అనగానే లేదు బావా నేను అన్నిటికీ తెగించేశాను, నిన్ను వదులుకునే ప్రసక్తి లేదు, నిన్ను వదిలి బ్రతకలేను, నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నిన్ను మాత్రం మర్చిపోలేను, దయచేసి అని చెప్పనేసరికి అది కాదమ్మా నేను చెప్పేది ఒక మాట విను అని చెప్పేది విను గాయత్రి మహాలక్ష్మి ప్లీజ్ వినండి మీ ఇద్దరు అని ఎంతలా బ్రతిమాలుతున్నా పెద్ది ఇప్పుడు కనుక నువ్వు గాయత్రి మెడలో తాళి కట్టకపోతే మాత్రం నా మీద బొట్టే అంటూ ఎప్పుడైతే మహాలక్ష్మి చెప్తుందో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పెద్ది అయితే. ఇదేంటి ఇలా మహాలక్ష్మి ఇంత షాక్ ఇచ్చింది, అది కాదమ్మా మహాలక్ష్మి అనగానే పెద్ది ఇంకా నువ్వు ఏం చెప్పినా నేను వినను, తన మెడలో నువ్వు తాళి కట్టాల్సిందే అని చెప్పాను కానీ ప్లీజ్ బావా అని చెప్పనేసరికి ఇంకేం చేస్తాడు, తండ్రి కూడా అక్కడే ఉన్నాడు, శబాస్ రా నా పేరు నిలబెట్టావు, నా రెండో కొడుకు నా పేరు నిలబెట్టాడు, నా పెద్ద కొడుకు కూడా నా పేరు నిలబెట్టాడు అంటూ ఎంతగానో సంబరపడుతూ చాలా హ్యాపీగా ఉంటాడు నారాయణ అయితే. పెద్దికి ఇష్టం లేకపోయినా మంగళసూత్రాలు పూజలో పెట్టి తీసుకొచ్చిన తర్వాత తాలికట్టు పెద్ది అనగానే తాళి కడుతూ ఉండగా ఫోటోలు తీస్తుంది. ఫోటోలు తీసేసరికి ఉండండి పెద్ది ఎక్కడికి వెళ్తారు, కొంగుమూడి వెయ్యొద్దా ఏంటి అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఇద్దరికి కొంగుముడి వేసి ఇంకా ఇద్దరిని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయమని 7 అడుగులు దేవుడికి దండం పెట్టుకుంటారు. అమ్మ మహాలక్ష్మి అనగానే అయిపోయింది పెద్ది అనేసరికి ఇద్దరు కూడా మెట్లు దిగుతూ ఉన్న సమయంలో అప్పుడు తయారు ఎంట్రీ ఇస్తుంది. ఏం చేసేవా, నా పరువు తీసావు కదా అనగానే వాళ్ళిద్దరికీ మధ్యలోకి వచ్చేసి అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు, మాధవ నుంచి అదే పెద్ది నుంచి మా గాయత్రిని దూరం చేస్తే గాయత్రి బ్రతకలేదు, బ్రతకపోతే చస్తుంది అని చెప్పాను కానీ అసలు నువ్వు తల్లేనా,
నీ కూతురి భవిష్యత్తు నీకు అవసరం లేదా? నీ కూతురి ప్రేమను గెలిపించాల్సిన బాధ్యత లేదా? తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకుంది, కాదు కూడదు అని నువ్వు ఏమైనా వేషాలు వేస్తే మాత్రం నేను పోలీసులకి ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా రెండి పెద్ది అని ఇద్దరిని కూడా ఇంటికి తీసుకొచ్చి మహాలక్ష్మి హార్ట్ ఇచ్చి మరీ ఇంట్లోకి తీసుకొస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే తయారుకి షాక్ ఇచ్చి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసినట్టుగా జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్